నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికాతో యుద్ధం పైన మనం చూసుకుంటే కానీ ఇరాన్ కీలకమైన ప్రకటన చేసిందనమాట. వివరాల్లోకి వెళితే అమెరికాతో 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి తెలిపింది. ఈ విరామం కేవలం దౌత్యపరమైన చర్చల కోసమే తప్ప యుద్ధం శాశ్వతంగా ముగిసినట్లు కాదని చెప్పేసి ఇరాన్ భద్రతా మండలి స్పష్టం చేసింది. అమెరికాతో నేరుగా చర్చలు జరిపేందుకు అంగీకరించినట్లు వివరించింది. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు ఈ నెల 10వ తేదీన పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ప్రారంభం కానున్నాయని చెప్పేసి ఇరాన్ ప్రకటించిందనమాట. ప్రస్తుతం అమెరికాతో మేము చేస్తూ ఉన్న యుద్ధం ఏదైతే ఉందో దానికి తాత్కాలిక విరామం మాత్రమే అందిస్తూ ఉన్నాము, పూర్తిగా యుద్ధం ముగిసినట్టు కాదని చెప్పేసి, అలాగే 10వ తేదీన జరుగుతూ ఉన్న చర్చలు ఏవైతే ఉన్నాయో వాటిలో చర్చించిన తర్వాత యుద్ధం పైన కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ గారు కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం 14 రోజుల పాటు సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం పైన 2 దేశాలు అయితే అంగీకరించడం జరిగింది. అలాగే అంగీకరించిన తర్వాత ఈ రోజు రాత్రికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉందన్నమాట. ఎందుకంటే గాని గతంలో కూడా ఇలాగే కాల్పుల విరమణ జరిగిపోయింది, యుద్ధం ఆగిపోయిందని చెప్పి వార్తలు వచ్చినా కానీ ఇరాన్ అలాగే అమెరికా పరస్పర దాడులు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.